యాడ్ చేద్దాం. గూగుల్ ఎనాలిటిక్స్. ప్రతి వెబ్సైట్కి కంపల్సరీగా ఉండాల్సిన 2 టూల్స్ అనమాట, గూగుల్ ఎనాలిటిక్స్, సెర్చ్ కన్సోల్. ఇది ఆన్ పేజీలోకి వస్తుందా, ఆఫ్ పేజీలోకి వస్తుంది. కొంచెం టెక్నికల్ ఎస్ఈఓలో కూడా ఇంక్లూడ్ అయ్యింది. ఇక్కడ మనం ఎనాలిటిక్స్కి కనెక్షన్ చేసుకున్నాం. లైక్ గెట్ స్టార్ట్. ఫస్ట్ ఈ టూల్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ దీనికి వేరే అకౌంట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి మనకి ఇలా వస్తుంది, లేకపోతే మనకి ఇట్లా రాదు డాష్ బోర్డ్. ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనము చూపిస్తాను. లైక్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఒకటి ప్రాపర్టీస్, రెండోది అకౌంట్స్ అని. కానీ ఫస్ట్ టైం చేసేటప్పుడు అకౌంట్స్కి వెళ్ళాలి. ఇక్కడ క్రియేట్ వచ్చేసి క్రియేట్ అకౌంట్. ఈ అకౌంట్ దగ్గర ఇట్లా వస్తుంది అనమాట. ఫస్ట్ టైం మనం ఓపెన్ చేసినప్పుడు, జీమెయిల్తో ఓపెన్ చేసినప్పుడు, ఎనాలిటిక్స్లోకి వచ్చినప్పుడు ఇట్లా వస్తుంది. ఇక్కడ మనం అకౌంట్ నేమ్ అంటే ఏ వెబ్సైట్కి చేస్తామో ఆ వెబ్సైట్ నేమ్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. లైక్ మనం అయితే ఆల్రెడీ మనకు ఒరిజినల్ అకౌంట్ ఉంది కాబట్టి డమ్మీ అకౌంట్ కింద వేరే నేమ్ తోటి క్రియేట్ చేస్తున్నాను. డిజిటల్ ట్రైనింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ ఒకటి వచ్చేసి డిజిటల్ ట్రైనింగ్ అని ఇచ్చేది అకౌంట్ నేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు ఏ డేటా మనకి కావాలి అని. ఇక్కడ వచ్చేసి గూగుల్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ కూడా సెలెక్ట్ చేసుకుందాం. మొత్తం మిగతా అన్ని సపోర్ట్ కావాలి అని మనం చెక్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ప్రాపర్టీ నేమ్ ఈజ్ రిక్వైర్డ్. ఇందాక మనం ఏ నేమ్ అయితే ఇచ్చామో అదే ఇద్దాము. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా 4 letters కావాలి. డిజిటల్ మార్కెటింగ్ తెలుగు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డాలర్స్. మనం ఇండియన్ రూపీస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇండియన్ రూపీస్ యాడ్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్. ఇక్కడ వచ్చేసి మనకి కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏ కేటగిరీస్ కావాలో ఆ కేటగిరీస్ అన్నీ ఉంటాయి. లైక్ మనది ఎడ్యుకేషన్ కాబట్టి మనం ఎడ్యుకేషన్, జాబ్ అండ్ ఎడ్యుకేషన్ ఉంది. రిమైనింగ్ ఇంకా ఏ కేటగిరీస్ కావాలని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనాన్స్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్, రిమైనింగ్ చాలా ఉన్నాయి. బట్ కొన్ని ఎగ్జాక్ట్గా ఉంటాయి, కొన్ని నియర్ ఉంటాయి, కొన్ని రిలేటెడ్ ఉంటాయి. అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట బిజినెస్లు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన స్మాలా, మీడియమా, మన సైజ్ ఏంటి అన్నాడు. బట్ ఎంప్లాయీస్ 1 to 10 members లోపల ఉంటే మనకి ఈ స్మాల్ అని సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ 11 to 100 ఎంప్లాయీస్ ఉంటే మీడియం లెవెల్, లార్జ్, వెరీ లార్జ్, 500+ ఉంటే ఆ కంపెనీస్ అని వెరీ లార్జ్ కిందకు వచ్చేస్తాయి. మనము కంపెనీ ఒకవేళ వేరే కంపెనీకి మనం క్రియేట్ చేయాల్సి ఉంటే ఆ కంపెనీ సైజ్ కనుక్కొని క్రియేట్ చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ మనకి దేనికోసం మనం ఇది క్రియేట్ చేస్తున్నాము అంటే జనరేటింగ్ ద లీడ్స్. మన వెబ్సైట్ నుంచి లీడ్స్ జనరేట్ చేసుకుంటాం.
అలాగే డ్రైవ్ ద సేల్స్ అంటే ఇది ఈ కామర్స్ వెబ్సైట్కి వస్తుంది కాబట్టి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ వెబ్సైట్ యాప్స్ ఇవన్నీ రిలేటెడ్ ఇది మనం సెలెక్ట్ చేయము. ఈ కామర్స్ వెబ్సైట్ అయితేనే ఇది సెలెక్ట్ చేస్తాం. అండర్స్టాండింగ్ ద వెబ్ ఆర్ యాప్ ట్రాఫిక్, వెబ్సైట్ ట్రాఫిక్ని, ఎంగేజ్మెంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. అదర్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ సెలెక్ట్ చేయొద్దులేండి. ఇంకా నెక్స్ట్ ఇందులో కనుక లేకపోతే అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి, కానీ ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ జస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి ప్రైవసీ పాలసీ అగ్రిమెంట్స్ ఉంటాయి. లైక్ ఇవి వచ్చేసి మనకి కంట్రీ వైజ్గా చేంజ్గా ఉంటాయి అనమాట. అందుకని ఏ కంట్రీకి ఆ కంట్రీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా సెలెక్ట్ చేసుకుంటే పాలసీస్ అగ్రిమెంట్స్ అనేవి చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఇది యాక్సెప్ట్ అండ్ కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది, ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫైనల్గా దీన్ని కూడా యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వెబ్ అని ఉంది. మనది ఆండ్రాయిడ్ యాపా, ఐఓఎస్ యాపా, వెబ్సైటా? మనకి మూడే కాబట్టి మేజర్గా వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్న వెబ్సైట్ మన ఏ డొమైన్ అయితే ఆ డొమైన్ తీసుకుంటున్నాం. ఇక్కడ .com దగ్గర నుంచి ఇక్కడ వరకు, ఎందుకంటే HTTPS ఆల్రెడీ ఇక్కడ ఉంది, మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేయము. దానికి బిఫోర్ ఉన్నదంతా తీసుకుంటాం మనం ఇక్కడ. తర్వాత మన వెబ్సైట్ డిజిటల్ ట్రైనింగ్ ఇన్ తెలుగు సైట్ నేమ్ ఇక్కడ ఇచ్చేసి జస్ట్ క్రియేట్ అండ్ కంటిన్యూ. క్రియేట్ అండ్ కంటిన్యూ అంటే కొంచెం వెయిట్ చేయండి. మినిట్స్ వెయిట్ చేయండి. ఇక్కడ మీకు డేటా అనేది వస్తుంది. ఓకే, ఆల్రెడీ వేరే సెట్టింగ్స్ ఉన్నాయి, అది అడుగుతుంది, ఓవర్ రైట్ అవుతుందండి. లేక ఇప్పుడు మనం మాన్యువల్గా వెళ్దాము. మాన్యువల్గా తీసుకుంటే ఇక్కడ మనకు ఒక కోడ్ అనేది వస్తుంది. ఈ కోడ్ని కాపీ చేసుకోండి. ఫస్ట్ కాపీ చేసుకుని మనం వెబ్సైట్ ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా, నిన్న మనం యాడ్ చేసుకున్న కోడ్ ప్లగ్ఇన్ ఉంది కదా, WP కోడ్, ఆ స్నిప్పెట్లోకి వెళ్ళేసి హెడర్ ఫూటర్స్లోకి వెళ్ళి సేమ్ అలానే నిన్న సర్చ్ కన్సోల్ కోడ్ ఎక్కడైతే యాడ్ చేసామో దాని కిందనే యాడ్ చేయండి. దాని కింద యాడ్ చేసి సేవ్ చేయండి. సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ టెస్ట్ ఇన్స్టాలేషన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ కిందకి వస్తే ఇక్కడ మనకి యువర్ గూగుల్ ట్యాగ్ వాజ్ కరెంట్లీ డిటెక్టెడ్ ఆన్ యువర్ వెబ్సైట్ అని వచ్చింది. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది మనకి. ఆల్రెడీ ఇక్కడ ఎర్రర్ ఏం లేదు కాబట్టి మనకి ఇక్కడ గ్రీన్ టిక్ వచ్చింది. ఇంకా జస్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత దీన్ని నెక్స్ట్ మనం ఇక్కడ క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి నెక్స్ట్ కంటిన్యూ టు హోమ్. ఇది మనం చేయాల్సిన ప్రాసెస్ అనమాట, మన వెబ్సైట్ యొక్క డేటాని ట్రాక్ చేయడానికి. ఈ టూల్ ఎందుకు యూజ్ చేస్తామంటే లైవ్ డేటాని అనాలిసిస్ చేయడానికి, లైక్ ఎంతమంది యూజర్స్ వచ్చారు ఈ డేటా అంతా సెలెక్ట్ చేసుకుంటాం. కానీ దీంట్లో నుంచి మనకి డేటా రావాలంటే 48 అవర్స్ పడుతుంది అనమాట, 24 to 48 అవర్స్. కానీ ఈ వెబ్సైట్ లైవ్లో లేదు, దీనికి ఏం వర్క్ చేయట్లేదు కాబట్టి మనకు దీని డేటా రావడం అనేది ఇప్పుడు కష్టం. కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న అకౌంట్లో నుంచి డేటా అనేది చూపిస్తాను. ఎలా తీయాలి, రిపోర్ట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి వీటితోటి అనేది ఇంకా లాస్ట్లో చూపిస్తాను. బట్ ఇక్కడ వచ్చేసి పారామీటర్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ మన వెబ్సైట్ అనేది సెలెక్ట్ అయ్యింది. ఈ వెబ్సైట్ డేటా లైక్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ 7 daysలో మనకి 145 యాక్టివ్ యూజర్స్ వచ్చారు. అండ్ ఈవెంట్ కౌంట్స్ వచ్చేసి 768 వచ్చినాయి. లైక్ అంటే పర్సన్స్ వచ్చి విజిట్ చేసినవి అవన్నీ. లైక్ వ్యూస్ వచ్చేసి 331 వచ్చినాయి. అలాగే యావరేజ్ టైం మాత్రం తగ్గిపోయింది, అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు వచ్చేసి మన వెబ్సైట్ మీద
2 మెంబర్స్ లైవ్‌లో ఉన్నారు. ఇక్కడ కనిపిస్తుందన్నమాట లైవ్. యాక్టివ్ యూజర్స్ పర్ 30 మినిట్స్ అంటే ఆహ్, 30 మినిట్స్ ముందు వరకు మనకి లైవ్ ఉన్న వాళ్ళని చూపిస్తదన్నమాట. వాళ్ళు వెబ్‌సైట్‌ని చూసిన వాళ్ళు ఇక్కడ. ఏ డబ్లిన్ అంటే ఎక్కడో విశాఖపట్నం 2 ప్లేసెస్ నుంచి మనకి విజిటర్స్ అయితే వచ్చారు. బట్ ఇక్కడ వచ్చేసి మనకి లైవ్ రిపోర్ట్ చూడాలి అనుకుంటే హోమ్ దగ్గరికి వెళ్ళి ఇవే చూపిస్తుందా హోమ్ అయినా చూడొచ్చు లైక్ జస్ట్ అనలిటిక్స్ లాగైనా చూడొచ్చు. ఐర్లాండ్ లో ఒకళ్ళు చూస్తున్నారు అండ్ ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు అనమాట లైవ్ లాస్ట్ 30 మినిట్స్ లో ఉన్న వాళ్ళు. ఏ పేజెస్ చూస్తారంటే ఏ డిజిటల్ మార్కెటింగ్ చూస్తున్నారు, బ్లాగ్ మాస్టర్ ఇన్ ఏ డిజిటల్ మార్కెటింగ్ అని ఈ రెండు బ్లాగ్స్ ని ఈ రెండు పేజెస్ ని ఓపెన్ చేసి చూస్తున్నారు అనమాట. టైటిల్స్ ఏ టైటిల్స్ ఓపెన్ చేశారు అనేది. యూజర్స్ ఇద్దరు ఉన్నారు. డైరెక్ట్ గా వచ్చారు అంటే లైక్ వెబ్సైట్ డైరెక్ట్ గా వెబ్సైట్ నేమ్ టైప్ చేసి అట్లా వచ్చారు అనమాట. ఇట్లా మనం ఇక్కడ డేటా అనేది చూసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం రిపోర్ట్ తీసేదైతే రియల్ టైం పేజెస్ లో ఎన్ని ఉన్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు రియల్ టైమ్ లో ఏ పేజెస్ లో ఉన్నారు ఈ పేజెస్ కూడా కనిపిస్తుంది. మెయిన్ వెబ్సైట్ బ్లాగ్ లో ఉన్నారు. రెండు పేజెస్ లో చూసారు అనమాట వీళ్ళిద్దరు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేజ్ లో చూసినట్టు. అలాగే మళ్ళీ హోమ్ పేజ్ లో చూస్తే మనకి ఇక్కడ లాస్ట్ 7 days డేటా అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. లాస్ట్ 1 month చూడాలనుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా కస్టమ్ డేట్ ఉంది ఈ కస్టమ్ డేట్ ని సెలెక్ట్ చేసుకొని ఎక్కడ ఉంది ఏప్రిల్ నుంచి ఏప్రిల్ వరకు ఎట్లా ఎంత వచ్చింది మనకి ఏప్రిల్లో. ఇది ఎలా హై డౌన్ ఎలా చూపిస్తుంది అంటే లాస్ట్ మంత్ తో కంపేర్ చేస్తుంది అనమాట. ఏప్రిల్ సెలెక్ట్ చేస్తే ఏప్రిల్ మార్చిలో దాన్ని కంపేర్ చేస్తుంది. మార్చిలో యాక్టివ్ వ్యూస్ ఇవన్నీ కూడా ఏప్రిల్కి వచ్చేసరికి తగ్గినాయి. ప్లస్ యావరేజ్ టైం అనేది పెరిగింది. ఎక్కువసేపు మన కంటెంట్ మీద టైం స్పెండ్ చేస్తూ ఉన్నారనమాట. ఇట్లా మనం ఈ యావరేజ్ టైం డ్యూరేషన్ అనేది పెంచుకుంటూ వెళ్తే మన వెబ్సైట్ కి బౌన్స్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అప్పుడు మన వెబ్సైట్ ప్రాపర్ వెబ్సైట్ అని గూగుల్ అల్గారిథం ఐడెంటిఫై చేసి ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తూ ఉంటుంది. లైక్ ఇట్లా మనం ఎవ్రీ మంత్ ఎంత వచ్చింది అంటే అప్పుడు మీరు రిపోర్ట్ ఎలా తీయాలి అంటే ఏప్రిల్ 1st నుంచి ఏప్రిల్ 31st వరకు డేట్ వేసుకొని యాక్టివ్ యూజర్స్ 462 ఉన్నారు, ఈవెంట్ కౌంట్స్ 2.8K వచ్చినాయి, వ్యూస్ వచ్చేసి 961 వచ్చినాయి. ఈ టైం ఎంత ఉంది అనేది యాడ్ చేస్తాం. బట్ ఇది నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఈ మంత్ ఎంత ఉంది నెక్స్ట్ మంత్ ఎంత ఉంది కంపేర్ చేసి వేస్తాం మనం. నెక్స్ట్ మనకి ఎక్కడి నుంచి వచ్చారు అనేది సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు. ఆర్గానిక్ సెర్చ్ అంటే గూగుల్లో సెర్చ్ చేసి వచ్చిన వాళ్ళు. రిఫరల్ అంటే మనం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయడం ద్వారా అట్లా వచ్చిన వాళ్ళు. ఆర్గానిక్ సోషల్ అంటే సోషల్ మీడియా ద్వారా వచ్చిన వాళ్ళు. అన్నైజ్ ఏంటంటే కొన్ని సోర్సెస్ అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చిన వాళ్ళు. అలాగే పెయిడ్ సెర్చ్ అంటే మనం యాడ్స్ రన్ చేసినప్పుడు వచ్చిన వాళ్ళు. పెయిడ్ సోషల్ ఇట్లా ఈ డేటా అంతా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే ఏ పేజెస్కి ఏ పేజ్ టైటిల్స్కి ఎక్కువగా వ్యూస్ వచ్చినాయి ఇక్కడ అనేది ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఏ కంట్రీ నుంచి ఏప్రిల్లో మనకు వచ్చిందంటే కంట్రీస్ లిస్ట్ అనేది ఇక్కడ వస్తుంది. లైక్ ఇండియా, యుఎస్, ఐర్లాండ్, హాంకాంగ్, సింగపూర్, నెదర్లాండ్, యూకే ఇట్లా మనకు అన్ని కంట్రీస్ ఏ కంట్రీస్ నుంచి చూసారు అనేది కనిపిస్తుంది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. వ్యూ ట్రాఫిక్ అన్నిటికీ కింద బటన్ ఆప్షన్ ఇచ్చాడు. అట్లా కింద మీరు చూసుకుంటే కంప్లీట్ డేటా అనేది ఇక్కడ వస్తుంది.
ఎన్ని కంట్రీస్ టోటల్ ఎన్ని కంట్రీస్ నుంచి వచ్చారంటే ఆ టోటల్ 22 లిస్ట్ ఉంది. ఏ కంట్రీస్ నుంచి మనకి ఎక్కువ వచ్చింది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. లైక్ ఇన్ని కంట్రీస్ నుంచి మనకి ట్రాఫిక్ అనేది ఇక్కడ వచ్చింది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎంత వచ్చింది అనేది కంప్లీట్గా క్లయింట్కి డేటా అనేది పంపించవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసరికి రియల్ టైం ఓవర్ వ్యూ చూసాం కదా. ఇప్పుడు మనకు 30 మినిట్స్ దాటిపోయినాయి అనుకోండి. ఇక్కడ 30 మినిట్స్ దాటిపోయినా మనకు కనిపించదు. తర్వాత మరి ఎవరైనా ఓపెన్ చేస్తే అప్పుడు మళ్ళీ కనిపిస్తాయి అనమాట, లైవ్లో ఉన్నది. ఆ తర్వాత రియల్ టైం పేజెస్ చూసాము, ఏ పేజెస్ ఉన్నాయి అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరేట్ లీడ్స్. ఈ లీడ్స్ మనం కనెక్ట్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ ఏం లీడ్స్ కనిపించవు. ఎన్ని లీడ్స్ వచ్చిన క్వాలిఫైడ్ లీడ్స్ ఇవన్నీ మనం కాంటాక్ట్ అస్ పేజ్ లైక్ మన ఫామ్ని కానీ దీనికి ఏమి ఇంటర్లింక్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం కనిపించదు మనకు డేటా. లైక్ న్యూ యూజర్స్ ఎంత, రిటర్నింగ్ యూజర్స్ ఎంత అని వెబ్సైట్లో చూపిస్తుంది అనమాట. మనకు న్యూ యూజర్స్ ఎంతమంది వచ్చారు, మళ్ళీ వచ్చిన వాళ్ళని రిటర్నింగ్ యూజర్స్ అంటారు, వాళ్ళు ఎంతమంది వచ్చారని చూపిస్తుంది. యూజర్ ఎక్వెషన్స్ ఇక్కడ వచ్చేసి రిఫరల్ ట్రాఫిక్, డైరెక్ట్ ట్రాఫిక్, ఇక్కడ నుంచి ఎంత వచ్చింది కూడా ఇట్లా సపరేట్గా ఇవి కూడా తీసి పంపించు. దేని నుంచి ఎంత వచ్చారు, ఎంత టైం, యావరేజ్ టైం ఎంత స్పెండ్ చేస్తున్నారు. ఆర్గానిక్ సెర్చ్ నుంచి వచ్చిన వాళ్ళు 1 minute 46 seconds చేస్తున్నారు అనమాట, స్పెండ్ చేస్తున్నారు యావరేజ్గా. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ యాడ్ చేసింది. వాళ్ళు ఏ డేటా అడిగితే ఆ డేటా మీరు తీసి క్లయింట్కి ఇస్తారు అనమాట. లైక్ ఆయన ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో కావాలనుకోండి, ఈ డేటా ఇస్తారు. లేక రిటర్నింగ్ యూజర్స్ వస్తున్నారా లేదా, న్యూ యూజర్స్ ఎంతమంది, టోటల్ యూజర్స్ ఎంతమంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నార్మల్గా పంపిస్తారు. ఆయన ఇంకేదైనా పర్టికులర్గా స్పెసిఫై చేస్తే దాన్ని బట్టి మిగిలిన డేటా అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే ట్రాఫిక్ కి సంబంధించింది, ఇది కూడా సేమ్ అదే డేటా వచ్చింది. అండ్ లైక్ లీడ్ ఎక్వెషన్ ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ లేదు. లీడ్ ఫామ్ కనుక ఇక్కడ యాడ్ చేస్తే దానికి సంబంధించిన లీడ్స్ అనేవి వస్తాయి. ల్యాండింగ్ పేజెస్ కానీ మనం యాడ్ చేస్తే మనం ఏం ల్యాండింగ్ పేజెస్ అనేది ఇక్కడ కనెక్ట్ చేయలేదు. నార్మల్ పేజెస్ అయితే ఇక్కడ వస్తున్నాయి. లైక్ ఇక్కడ వచ్చేసి హెచ్ఆర్ఎం, వెబ్సైట్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనే ఒక పేజీకి, అలాగే వెబ్సైట్కి ఎంతమంది వచ్చారు, ల్యాండింగ్ పేజెస్కి ఎంతమంది వచ్చారు, ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఏ పేజీకి ఎంతమంది వస్తున్నారు, అబౌట్ అస్ పేజ్కి ఎంత, కాంటాక్ట్ అస్ పేజ్కి ఎంత, 3 months కోర్సు సిలబస్ ఏంటి, ఏ పేజెస్కి ఎంతమంది వస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. లైక్ ఇక్కడ వచ్చేసి టోటల్ 39 ఉంది కాబట్టి ఇక్కడ 39 అంటే 50, ఇక్కడ రోస్ 50 సెలెక్ట్ చేసుకుంటే మొత్తం 39 పేజెస్ మనకి కనిపిస్తాయి. ఇంకో ఎన్ని పేజెస్కి మనకి వ్యూస్ వచ్చినాయి అనేది. యూజర్ అక్విజిషన్ కోహరెన్స్, ఇది కూడా సేమ్ అదే డేటా ఇక్కడ వస్తుంది. ఇది సేల్స్ కి సంబంధించింది. అండర్స్టాండ్ ద వెబ్ అండ్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఇక్కడ ఇండియా కంట్రీస్ రిలేటెడ్ ఇక్కడ అన్ని ఇచ్చాడు.
ఏ కంట్రీకి రిలేటెడ్ ఎంత, అండ్ ఇక్కడ వచ్చేసి ఎంగేజ్మెంట్ రేట్ ఎలా ఉంది, ఎంగేజ్మెంట్ సెషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఎంగేజ్డ్ సెషన్ పర్ యాక్టివ్ యూజర్స్కి ఎంత ఉంది, అలాగే పేజెస్ అండ్ స్క్రీన్స్, ఇవి ఇక్కడ వచ్చినాయి. లైక్ వ్యూ యూజర్ ఎంగేజ్మెంట్ రేట్స్ అని ఉంది, ఈవెంట్స్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. యాక్టివ్ యూజర్స్, న్యూ యూజర్స్, ఇక్కడ వచ్చేసి రిఫరల్ గ్రాఫ్ ఫార్మాట్ లో ఉంది. ఇక్కడేమో పేజెస్ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి ఏ ప్లాట్ఫామ్ నుంచి మనకి న్యూ యూజర్స్ ఎక్కువ ఉన్నారంటే వెబ్ ప్లాట్ఫామ్ నుంచి చూపిస్తుంది మనకి. అండ్ యూజర్ ఈ కొహరెంట్ ఇదేం డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ చూపించట్లేదు. ఇక్కడ వెబ్ నుంచే వస్తుంది, మొబైల్ నుంచి, కానీ మిగతా ప్లాట్ఫామ్స్ అయితే ఏం చూపించట్లేదు ఎక్కువ. ఇక్కడ వచ్చేసి యూజర్ కి సంబంధించినవి, ఇక్కడ వచ్చేసి ఆడియన్స్ రిలేటెడ్, ఆల్ యూజర్స్, ఇక్కడ నుంచి మొబైల్ నుంచి, డెస్క్టాప్ నుంచి, ట్యాబ్లెట్ నుంచి, అండ్ వెబ్ ప్లాట్ఫామ్. ఇక్కడ వచ్చేసి యాక్టివ్ యూజర్ బై ఏజ్ అనేది ఇక్కడ ఇంకా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు మనకి. లాంగ్వేజ్ కూడా ఇంకా ఇక్కడ ఎక్కువ ఇంగ్లీష్ చూపిస్తుంది, చైనీస్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేసుకొని చూస్తున్నట్లున్నారు. లైక్ ఇది ఒకటి చూపిస్తుంది, లైక్ చైనీస్ దాంట్లో మనకి 3 చూపించింది, అరబిక్ ఒకటి, జర్మన్ లో ఇట్లా ఇవన్నీ కూడా 111 ఉన్నాయి యాక్టివ్ యూజర్స్ ఆ లాంగ్వేజెస్ లో చూసినవి. మన ప్లాట్ఫామ్ వెబ్ కాబట్టి వెబ్ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, విండోస్, ఆండ్రాయిడ్, మెన్స్ట్రాన్ ఉంటాయి, లైక్ లినక్స్, ఐఓఎస్, ఇవన్నీ ఇట్లా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్, వెబ్, మొబైల్, టాబ్లెట్స్ వీటిలో నుంచి చూస్తున్నాయి. లైక్ క్రోమ్, ఎడ్జ్, సఫారీ, ఫైర్ ఫాక్స్, ఆండ్రాయిడ్ వెబ్ యూస్, ఈ బ్రౌజర్ ని యూస్ చేసి చూస్తున్నాయి. డీటెయిల్స్ మొత్తం వస్తుంది అనమాట ఇక్కడ. ఈ డీటెయిల్స్ అన్ని చూసుకొని మనము అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎలా వస్తుంది ప్రాపర్ గా, ఏ ప్లాట్ఫామ్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, ఒకవేళ మన టార్గెట్ ఈ వీటిలో ఏదైనా ఉందనుకో, వీటికి ఎందుకు రావట్లేదు, మాక్సిమం క్రోమే యూస్ చేస్తారు ఎక్కువగా, బట్ దీన్ని ఏం పెద్దగా పట్టించుకోరు. బట్ కొంతమంది క్లయింట్స్ ఉంటారు ఇట్లాంటి విషయాలు కూడా పట్టించుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఇవి హ్యాండిల్ చేసుకోవాలి. కొన్ని పర్టికులర్ గా స్పెసిఫిక్ గా చేస్తూ ఉంటారు. ఓకే, ఇట్లా మొత్తం ఈ వెబ్సైట్ అనాలిటిక్స్, ఈ 2 టూల్స్ మాత్రం మనకి కొంచెము ఎక్స్పీరియన్స్ అనేది కావాలి ప్రాపర్ గా. ఈ డేటా మొత్తం అనాలిసిస్ తీసుకోవడానికి ఎక్స్పీరియన్స్ నోట్ చూస్తారు ఇవన్నీ, ఎక్స్పీరియన్స్ నోట్ చూస్తారు ఇవన్నీ. అంతకు ముందు అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చెక్ చేసుకుంటారు, వీటికి ఫ్రెషర్స్ కి అయితే ఇవ్వరు. బట్ ఇప్పుడు ఒక పర్సనే అన్ని హ్యాండిల్ చేయాలనుకోండి, అలాంటప్పుడు ఇవి చూడాల్సి వస్తుంది, రిపోర్ట్ తీసి పంపించాల్సి ఉంటుంది. న్యూ యూజర్స్ ఎంతమంది వచ్చారు, యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ పంపించడం. ఈ మంత్ ఇంత ఉన్నారు అనుకోండి, నెక్స్ట్ మంత్ వచ్చేసరికి మళ్ళీ ఇంక్రీజ్ అవ్వాలి కదా. అట్లా దీన్ని చూసుకొని మనం వర్క్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇందాక ఏప్రిల్ చూసాము, ఇప్పుడు మేది చూస్తున్నాము.
ఏప్రిల్ దానికి మే దానికి చెక్ చేస్తే ఇప్పుడు మేలో మనకు మంచిగా ట్రాఫిక్ వచ్చింది, ఏప్రిల్లో రాలేదు. బట్ ఇవి రెండు కంపేర్ చేసుకొని చూసుకోవాలి. ఓకే, అక్కడ తగ్గింది అనుకోండి, అప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఇంక్రీజ్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇంక ఇంక్రీజ్ అయ్యాలంటే ఇంకేం చేయాలి, అట్లా ఇంకొంచెం వర్క్ యాక్టివిటీస్ ఎలా చేయాలి. కంపారిజన్ ఇక్కడ డేట్ అయితే ఇప్పుడు కంపారిజన్ చేయడానికి రావట్లేదు. మామూలుగా అయితే ఇంతకుముందు కంపారిజన్ డేట్ కూడా వచ్చేది. లాస్ట్ మంత్ ఎంత ఉంది, ఈ మంత్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకొని ఓకే ఇక్కడే మనకు తెలిసిపోయేది అనమాట, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేసి. బట్ ఇప్పుడేమో మనం ఇది ఎక్సెల్ షీట్లో పెట్టుకొని లాస్ట్ మంత్ ఎంత ఉంది, ఈ మంత్ ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడైతే మామూలుగా కంపారిజన్ డేట్స్ వస్తే ఆ డేట్ ప్రకారం వేసేయచ్చు అనమాట. ఇక్కడే సెలెక్ట్ చేసుకుంటే మొత్తం అదే చూపిస్తుంది, మనం కష్టపడి మళ్ళీ కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడేమో రిపోర్ట్స్ అవి క్రియేట్ చేసుకోవాలంటే ఫామ్స్ ఉంటాయి, ఆ ఫామ్స్ ప్రకారం క్రియేట్ చేసుకోవచ్చు. అన్నీ కూడా అన్ని ఫామ్స్ మనకి ఏ ఏ ఫార్మాట్లో రావాలో డేటా అనేది ఇట్లా మనం సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారం చేసుకోవచ్చు. లేదా ఇక్కడ బ్లాంక్ ఫామ్లో మనమైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రీ ఫామ్ ఉంది కదా, దీని ప్రకారం మనం కస్టమ్ చార్ట్స్ అవి కూడా టేబుల్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ డేటా వచ్చేసింది. ఈ డేటాని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ డేటా అంతా రావాలంటే ఇది కూడా వచ్చేస్తుంది మనకి. లైక్ ఇక్కడ సిటీస్ ఇవన్నీ కూడా మనం సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలి, ఎక్కడ ఎట్లా కావాలి, ఏ ఫార్మాట్లో కావాలి. ఇక్కడ వచ్చేసి ఇంకొక సిగ్నల్ క్రియేట్ చేసుకొని మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ డెమోగ్రాఫిక్స్, టెక్నాలజీ, జనరల్, జాబ్ అండ్ ఎడ్యుకేషన్స్. మనకి వీటికి ఏదైనా కావాలంటే కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం లేవు. యూజర్ సిగ్మెంటేషన్ కావాలంటే యూజర్ సిగ్మెంటేషన్స్. ఇక్కడ ఈ డేటా అంతా మనకి ఏమేమి కావాలి, డెమోగ్రాఫిక్స్, ఏమి జనరల్,
ఇట్లా ఫిల్టర్స్ అన్ని యాడ్ చేసుకుంటే ఇది స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. బట్ ఇదేమో అంత చేసి డిలీట్ చేసి అంత పెద్ద వర్క్స్ అయితే మనకి ఏమి ఉండవు. ఇవన్నీ మేనేజ్ చేయాలన్నా కూడా మనకు చాలా టైం పడుతుంది అనమాట. లైక్ ఇట్లా అన్ని సెట్ చేసుకొని ఉంటే మనకి అక్కడ కనిపిస్తుంటాయి. బట్ అక్కడికి వచ్చేసరికి క్లయింట్ వాళ్ళ ఎప్పుడు ఐడియాస్ ఎలా చేంజ్ చేస్తారు అనేది మనకి తెలియదు కాబట్టి ప్రస్తుతానికి అయితే నార్మల్గా మనకున్న డేటాని యూజ్ చేసేసుకోవచ్చు. ఈ ఈ ఫార్మాట్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం అయితే పెద్దగా ఏమి ఉండదు. నార్మల్గా ఇప్పుడు ఇచ్చేస్తే ఆయనకి అదే నార్మల్ రిపోర్టే సరిపోతుంది. వాళ్ళు ఎక్సెల్ షీట్లో కానీ వీటిలో అడుగుతారో ఆ రిపోర్ట్ షేర్ చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు మామూలుగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఒక్కసారి ఆడిట్ స్టార్ట్ చేయండి. ఆడిట్ స్టార్ట్ చేస్తే మీకు కంప్లీట్గా టెక్నాలజీ పైన ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు చేశారు కదా, దాన్ని చేయమంటారా లేకపోతే నేను చేసాను దానికి వస్తుందా? దానికి వేస్ట్ అండి. అది వరకు మీరు ప్రాక్టీస్ కోసమే చేస్తున్నారు. దానికి ఏమి మీరు వర్క్ చేయడానికి ఏమి ఉండదు. మీరు కొత్త పోస్ట్ యాడ్ చేశారు కదా, దానికి బ్లాగ్ లో దానికి ఏమైనా ఇంక్రీజ్ అయిందా చెక్ ఆడిట్ మొత్తం చేయాలా? వెబ్సైట్ మొత్తం వెబ్సైట్ కి చేయండి, ఒక పోస్ట్ కాదు. అదే మొత్తం వెబ్సైట్ కి పోస్ట్ చేశారు కదా, దానివల్ల పెద్దగా ఏం మనకి డిఫరెన్స్ ఏం రాదు. మనం ఇక నెక్స్ట్ బ్యాక్ అవి చేంజ్ అవుతాయి తప్ప మనం పోస్ట్లు యాడ్ చేయడం వల్ల పెద్దగా చేంజెస్ అయితే ఏం రావు. మనకు వచ్చే చేంజెస్ అన్ని నెక్స్ట్ మనం చేసే ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ నుంచి ఎక్కువ వస్తాయండి. ఇప్పటికే వరకు మనం మొత్తం కంప్లీట్ చేసింది ఆన్ పేజ్ అండ్ టెక్నికల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అంటే టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇప్పుడు రిజాల్వ్ చేసుకొని నెక్స్ట్ ఆఫ్ పేజీకి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ కంటెంట్ రాయటము, క్యాన్వా డిజైనింగ్ ఇవన్నీ కంప్లీట్ అయినాయి కదా. ఇప్పుడు ఇంకా 2 టూల్స్ అయితే ఉన్నాయి. ఈ టూల్స్ అయితే మనము పెయిడ్ టూల్స్, కంప్లీట్గా కనీసం మొత్తం టూల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేము. అది ఇమీడియట్గా క్లోజ్ చేస్తుంటారు కొంతవరకు మనం ఓపెన్ చేయగానే. బట్ ఈ టూల్స్ అనేవి పెద్ద పెద్ద కంపెనీసే యూజ్ చేస్తారు. ఆల్మోస్ట్ చిన్న కంపెనీస్ అయితే అసలు యూజ్ చేయరు. బట్ వీటి మీద కూడా అడుగుతారు మీకు ఏమైనా ఐడియా ఉన్నాయా అని. బట్ ఇవి 2 సరిపోతుంది. గూగుల్ అనాలిటిక్స్, గూగుల్ సెర్చ్ కన్సోల్, గూగుల్ కీవర్డ్ ప్లానర్, ఓవర్ సజెస్ట్. బట్ ఇన్ కేస్ మీకు ఇంకా వీటి గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఇంకొక 2-3 టూల్స్ ఉన్నాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఒకటి మౌస్ టూల్. ఈ మౌస్ మనకు 1 ఇయర్ బ్యాక్ వరకు కూడా చాలా వరకు ఫ్రీ ఆప్షన్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఈ టూల్ మీదే వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ ఫ్రీ ఆప్షన్స్ కూడా తీసేసి కంప్లీట్ పెయిడ్ చేశారు. మేము చాలా రోజులు వర్క్ చేసిన టూల్ ఇది. ఈ టూల్ అయితే ఇప్పుడు కొన్ని ఫ్రీ అని పెడుతున్నాడు కానీ మనకి ప్రాపర్ అవుట్పుట్ అయితే మనం తీసుకోవడం కష్టంగానే అనిపిస్తుంది. లైక్ కొంతవరకు బేసిక్ లెవెల్లో తీసుకోవచ్చు. బట్ ఇది కొంచెం ట్రస్టెడ్ టూల్ కాబట్టి. ఇక్కడ వచ్చేసి డొమైన్ అనాలిసిస్ అని ఉంది ఈ ఫ్రీ టూల్స్లో. ఇక్కడ మన డొమైన్ యాడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ మాత్రం ఈ లైవ్ సైట్ మీద చేయండి. మీరు వెబ్సైట్ రెజ్యూమ్లో పెట్టుకునేది ఇదే. రిజల్ట్ చూసుకోవాలన్నా కూడా మనకు లైవ్ సైటే కావాలి. ఇక్కడ వచ్చేసి మనకి డొమైన్ అథారిటీ 7 చూపిస్తుంది. లింకింగ్ రూట్ డొమైన్స్ 18 చూపిస్తుంది. పేజ్ ర్యాంకింగ్ కీవర్డ్స్ 4 చూపిస్తుంది. బట్ స్పామ్ స్కోర్ 1 ఉంది. బట్ ఇక్కడ మనకి 1-2 వెబ్సైట్లు చూపిస్తుంది తప్ప ఎక్కువ చూపించదు. లైక్ ఇక్కడ ఏంటంటే మనకి
కొన్ని మన వెబ్సైట్లు చూపిస్తుంది. ఏ డొమైన్స్ నుంచి మనకి లింక్స్ వచ్చినాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. ఈ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అనేది మనం చెక్ చేసుకుంటాం. మన వెబ్సైట్కి ఫస్ట్ చెక్ చేసినప్పుడు డొమైన్ అథారిటీ ఎంత ఉందో, పేజ్ అథారిటీ ఎంత ఉందో, అలానే మనం బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకున్న సైట్స్ కూడా డొమైన్ అథారిటీ ఇవి చెక్ చేసుకోవాలి. డొమైన్ అథారిటీ ఎక్కువ ఉన్న సిటెస్‌కి మనము క్రియేట్ చేసుకుంటేనే రిజల్ట్ అనేది బాగుంటుంది. డొమైన్ అథారిటీ తక్కువ ఉన్న సైట్స్‌కి చేసుకుంటే అది సమ్ టైమ్స్ స్పామ్‌గా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ర్యాంక్ రావడానికి కూడా చాలా టైం పడతది. చాలా టైం వేస్ట్ అవుతది. కాబట్టి హై డొమైన్ అథారిటీ ఉన్న సైట్స్‌కి మాత్రమే మనము ప్రయారిటీ ఇచ్చి లింకింగ్ చేసుకుంటే మనం డొమైన్ అథారిటీ ఫాస్ట్‌గా ఇంక్రీజ్ చేసుకోవచ్చనమాట. బట్ ఇదేంటంటే ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఇక్కడొచ్చేసి లింకింగ్ డొమైన్స్. ఇక్కడ ఒక డొమైన్ మనకి లింక్ అయింది. బట్ ఇంకొక డొమైన్ అనేది ఇంకొక లింక్ అనేది డ్రాప్ అయిపోయిందనమాట. ఇట్లా ఇక్కడొచ్చేసి ఇక్కడ ఒకటుంది. ఇక్కడొచ్చేసి మనకి 2 వెబ్‌సైట్స్ లింక్స్ వచ్చినాయి. ఇక్కడ 1 వచ్చింది. ఇట్లా మనకి చూపిస్తుంది. బట్ పెయిడ్ వెర్షన్‌లో అయితే మనకు కంప్లీట్ డీటెయిల్స్ చూపిస్తది. ఇట్లా మనకి మనం బ్యాక్ లింక్స్ క్రియేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అది మనం క్రియేట్ చేస్తూ ఉంటే ఆఫ్టర్ వాళ్ళ టైం డ్యూరేషన్ కంప్లీట్ అయినాక అవి డ్రాప్ అయిపోతూ ఉంటాయి. అందుకని కంటిన్యూగా క్రియేట్ చేస్తూ ఉండాలి. డొమైన్ అథారిటీ అనేది లైక్ 1 to 100 ఉంటుంది. 100 ఉంటే హైయెస్ట్ అనమాట. గూగుల్, ఫేస్‌బుక్ ఇట్లాంటి వాటికి హైయెస్ట్ ఉంటుంది డొమైన్ అథారిటీ. లైక్ ఇక్కడ ఇది కొంచెం మనకి డీటెయిల్స్ అయితే బేసిక్ డీటెయిల్స్ ఇస్తుంది. టాప్ ర్యాంకింగ్ కీవర్డ్స్ ఏమొచ్చినాయి అంటే ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ కన్నడ, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సిలబస్ ఇన్ ఇండియా. ఇవన్నీ కొన్ని కీవర్డ్స్ ఇది ట్రాక్ చేసిన కీవర్డ్స్ ఇక్కడ చూపిస్తుంది. ర్యాంకింగ్, డిస్ట్రిబ్యూషన్, ఎక్కడ కీవర్డ్ పొజిషన్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇట్లా గ్రాఫ్ లో చూపిస్తున్నాడు. ఇట్లా మనం దీన్ని కొంచెం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి డొమైన్ అథారిటీస్ ఇస్తున్నాడు. యూట్యూబ్ కి 100 ఉంది, అండ్ రీడిట్ కి ఎంత, నరేష్ ఐటీకి ఎంత ఉంది, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ కి ఎంత ఉంది అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. ఇట్లా కొన్ని ఫ్రీ టూల్స్ మాత్రం దీంట్లో వాడుకోవచ్చు. లాగిన్ చేసినా మనం డొమైన్ ఇంకా దీంట్లో అయితే ఏం వర్క్ చేయలేము. ఇక్కడ కీవర్డ్ ప్లాన్ ఎక్స్ప్లోరర్ అని ఉంది. ఇక్కడ కూడా మీరు ఒకసారి ఇది ఓపెన్ చేసుకొని కీవర్డ్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏఐ ఇంక్లూడ్ చేశాడు. ఫైండ్ ద కీవర్డ్ అంటే కంట్రీస్ బేస్ చేసుకొని కీవర్డ్స్ అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఫైండ్ ద కీవర్డ్. ఇది మనకు 1-2 సార్లు కంటే ఎక్కువ ఇవ్వదు మనకి రిజల్ట్. 1 minute. సర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది? క్లిక్ టు రేట్ అయితే బాగానే ఉంది, కానీ సర్చ్ వాల్యూమ్ తక్కువ ఉంది. బట్ డిఫికల్టీ అనేది లో ఉంది కాబట్టి యూస్ చేసుకోవచ్చు. బట్ మనకి మళ్ళీ ఎలాగో స్నానం చేస్తుంది.
డిస్టర్బ్ చేయి. ఇక్కడ మనకు కొంచెం డేటా జస్ట్ గ్రోత్ హ్యాకింగ్ అనే వర్డ్కి మాత్రం ఇంత అయితే మంత్లీ సచివాలయం ఉంది. గ్రోత్ హ్యాకింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి లేదు. గ్రోత్ హ్యాకింగ్ మార్కెట్ అనే దానికి మనకి సచివాలయం ఉందని చూపిస్తున్నాడు అదర్ కీవర్డ్స్. ఈ రిజల్ట్స్ ఇవన్నీ కూడా కావాలంటే మనకి పెయిడ్ టూల్ అయితే మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తుంది. దీన్ని బట్టి మనం ఈజీగా కొత్త కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా ఫ్రీ ఎస్సీఓ టూల్స్ కొన్ని ఉన్నాయి. బట్ ఈ మౌస్ బార్ ఫ్రీ అన్నాడు కానీ ఇది మాత్రం ఫ్రీగా వర్కౌట్ అవ్వదు. ఫ్రీ టూల్స్ బట్ ఇదైతే జస్ట్ మనం కొన్ని మాత్రమే యూజ్ చేసుకోగలం దీన్ని. దీని జీమెయిల్ తోటి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇవన్నీ కూడా పెయిడ్ వర్షన్స్. మోప్రోలో యువర్ ఆల్ ఇన్ వన్ ఎస్సీఓ అంటే ఎస్సీఓ కావాల్సిన టూల్స్ మొత్తం ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి. బట్ ఇది ప్రో వర్షన్. ఎస్సీఆర్పి ట్రాకింగ్ అంటే మన రిపోర్ట్ ట్రాక్ చేసుకోవడానికి మొత్తం మనం పెయిడ్ కనుక తీసుకుంటేనే ఇవి మనకి వస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్. బట్ ఇది పెద్ద కంపెనీసే ఆఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళు యూజ్ చేస్తారు. బట్ ప్రైసింగ్ అనేది కూడా కొంచెం హైలోనే ఉంటుంది. ఇది ఒక వెబ్సైట్కి వచ్చేసి లైక్ 3 sites కి $100 $99 పర్ మంత్. ఇట్లా మనం ప్రైసింగ్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ఇక్కడ ఫ్రీ ట్రయల్ స్టార్ట్ చేయమంటున్నాడు. బట్ దీంట్లో మనం పెద్దగా నేర్చుకోవడానికి కూడా వీడేం డాష్ బోర్డ్ మనకు సపోర్ట్ ఏమి ఇవ్వడు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక టూలు SEM Rush. ఇక్కడ వచ్చేసి మనకు ఒక ప్రాజెక్ట్ అనేది యాడ్ చేసుకోవడానికి ఇస్తున్నాడు. ఇప్పుడైతే ప్రజెంట్ ఇవ్వట్లేదు అనుకుంటే, ఇది నేను యాడ్ చేసి చాలా రోజులైంది కాబట్టి అప్పుడు మనకి సపోర్ట్ చేశాడు. ఒక ప్రాజెక్ట్ యాడ్ చేసుకోవడానికి బేసిక్ డేటా అనేది ఇస్తున్నాడు. ఒకసారి మీరు ఇస్తున్నాడో లేదో ఒకసారి ట్రై చేయొచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి మనం ప్రాజెక్ట్ యాడ్ చేస్తే మన డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి అన్నమాట. మన సైట్ హెల్త్ ఎలా ఉంది, విజిబిలిటీ ఎలా ఉంది, ఆర్గానిక్ ట్రాఫిక్ ఎలా వస్తుంది, ఆర్గానిక్ కీవర్డ్స్ అండ్ బ్యాక్ లింక్స్ 1.5K బ్యాక్ లింక్స్ ఉన్నాయని చూపిస్తున్నాడు. ఇక్కడ బ్యాక్ లింక్స్ అనేది ఇంక్రీజ్ అయినాయని చెప్తున్నాడు. కరెంట్ May 26కి వచ్చేసరికి 1500 ఉన్నాయి. ప్రీవియస్ ఏప్రిల్లో వచ్చేసి 1452 ఉన్నాయి. ఇప్పుడు మనకి 48 బ్యాక్ లింక్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి అనమాట ఈ 1 monthలో. ఇట్లా మనకి చూపిస్తున్నాడు. మన వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫాస్ట్గా ఇచ్చేస్తాను. ఇప్పుడు మనం అన్ని ఒకే ప్లాట్ఫామ్స్లో అంత కంప్లీట్ డేటా అనేది మనం ఒక చోట చూసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి డాష్ బోర్డ్ SEOకి రిలేటెడ్. దీంట్లో వచ్చేసి మనకు అథారిటీ స్కోరు, ట్రాఫిక్ డీటెయిల్స్ ఇందాక చూసినవి ఇక్కడ
అలాగే ర్యాంకింగ్ పొజిషన్స్. బట్ మనం యాడ్ చేసిన కీవర్డ్ని బట్టి చూపిస్తాడు అనమాట. ఇక్కడ అన్ని కీవర్డ్స్కి చూపించడు. లైక్ ఇక్కడ వచ్చేసి సైట్ ఆడిట్, సైట్ హెల్త్ అనేది 85% బాగానే ఉంది. లైక్ క్రాలింగ్ పేజెస్ హ్యావ్ ఇష్యూస్ అంటే ఒక 53 వాటిలో ఇష్యూస్ ఉన్నాయని చూపిస్తున్నాడు. వార్నింగ్స్ ఉన్నాయి. వార్నింగ్స్ మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ ఈ ఎర్రర్స్ అనేవి చూసుకోవాలి. ఎర్రర్స్ ఏమున్నాయి అనేది. ఎర్రర్స్ మీద క్లిక్ చేస్తే అని ఒకసారి చూడండి, ఆయన పిలుస్తుంది. ఇక్కడ ఏదో డూప్లికేట్ ట్యాగ్ ఉందని చూపిస్తున్నాడు. రిమైనింగ్ ఇష్యూస్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ లో ఉన్నాయి. బ్రోకెన్ లింక్ ఏదో చూపిస్తున్నాడు. ఈ బ్రోకెన్ లింక్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఇట్లా మనం ఇక్కడున్న ఎర్రర్స్ అన్ని 1 by 1 వర్క్ చేసుకుంటూ చేయాలన్నమాట. వీటిని ఓపెన్ చేసుకుంటూ లైక్ పొజిషన్ ట్రాక్. ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని అవర్స్ ఎక్కువ అప్డేట్ అయ్యింది, అలాగే డిఫరెన్స్ ఎంత వచ్చింది, ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది అన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నాడు. మన వెబ్సైట్ ఇంప్రూవ్మెంట్స్ ఇవన్నీ. అలాగే డొమైన్ ఓవర్ వ్యూ, కాంపిటేటర్ అనాలిసిస్ ఇక్కడ చేసుకోవచ్చు. లైక్ ఎంటర్ యువర్ డొమైన్ అండ్ సబ్ డొమైన్. ఏదైనా మన డొమైన్ ఇక్కడ అయితే మన డొమైన్ ఓవర్ వ్యూ మొత్తం ఇక్కడ మనకు చూపిస్తుంది. మన డొమైన్ ఎలా ఉంది దానికి సంబంధించినవి. ఇక్కడ నుంచి కూడా మనం కొన్ని ఏదన్నా ఎర్రర్స్ కానీ ఇట్లాంటివి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే ఆర్గానిక్ ర్యాంక్ ఎలా వచ్చింది, ఇక్కడ నుంచి ఆర్గానిక్ ర్యాంక్ అనేది చెక్ చేసుకోవచ్చు. లైక్ మన డొమైన్ యాడ్ చేసేసి ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కంట్రీకి సంబంధించిన డేటా అంతా మనకి ఇక్కడ చూపిస్తుంది. లైక్ టాప్ పేజెస్, ఇది పేజెస్ చూసుకోవడానికి. ఇక్కడ పేజెస్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. మొత్తం పేజ్ డీటెయిల్స్, ఏ పేజ్ ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే 2 డొమైన్స్ కి కంపారిజన్ చేసుకుంటాం. ఏ డొమైన్ ఎలా ఉంది, ఏ డొమైన్ కి సంబంధించి లైక్ కాంపిటేటర్ అనాలిసిస్ లాగా 2 డొమైన్స్ ని కంపేర్ చేసుకుని ఏ డొమైన్ బాగుంటుంది, ఏ డొమైన్ లో ఎలా ఉన్నాయి డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి అంత కనిపిస్తుంది. ఇక్కడ డొమైన్ ఎలా ఉంటుంది, కాంపిటేటర్స్ డీటెయిల్స్ అనేవి ఇట్లా కనిపిస్తాయి అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్ గ్యాప్ అంటే మనం ఊబర్ సజెస్ట్ లో చూసే ఉన్నాం కదా, అట్లా ఎన్ని మన డొమైన్ కి కాంపిటేటివ్ డొమైన్స్ కి ఎన్ని కీవర్డ్స్ గ్యాప్ ఉందనేది చూపిస్తుంది. ఆ కీవర్డ్ గ్యాప్ ని బేస్ చేసుకొని మీరు మనకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్న కీవర్డ్స్ ని తీసుకోవచ్చు. అలాగే బ్యాక్ లింక్ గ్యాప్ కూడా చూపిస్తుంది. బట్ ఇవన్నీ కూడా మనం వర్క్ చేసామంటే ఇప్పుడే ఆగిపోతుంది టూల్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ వి మనం చూడడానికి ఆప్షన్ ఇవ్వదు. కొంత చేయగానే ఇంకా స్టాప్ చేసేస్తాడు. అంటే నాకు పేమెంట్ అయితేనే నెక్స్ట్ చూడడానికి ఛాన్స్ ఇస్తాడు. అందుకని నేను ఇవేం టచ్ చేయట్లేదు. కొన్ని చేయగానే ఇంకా నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్ ఓవర్ వ్యూ. ఇక్కడ మన కీవర్డ్ యాడ్ చేస్తే అప్ టు 100 కీవర్డ్స్ వరకు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి కీవర్డ్ యాడ్ చేస్తే డీటెయిల్స్ అని ఇస్తుంది. బట్ కీవర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు, కానీ రిపోర్ట్ మాత్రం ఒక 5కో 10కో చూపిస్తుంది. తర్వాత మనం చూడాలి అంటే అప్గ్రేడ్ అడుగుతుంది. అలాగే కీవర్డ్ మ్యాజిక్ టూల్, ఇక్కడ వచ్చేసి ఇన్స్టెంట్ కీవర్డ్స్ లైక్ మనకి కొత్త కీవర్డ్ ఐడియాస్ ని మనకి సజెస్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ టిప్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ కీవర్డ్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవడానికి మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. బట్ ఇవన్నీ కూడా కీవర్డ్స్ అన్ని ఇక్కడ యాడ్ చేసుకొని ఏ కీవర్డ్ ఎలా యూజ్ చేయాలి, ఈ సిమిలర్ కీవర్డ్స్ ఏంటి, లైక్ డీటెయిల్స్ అన్ని ఇస్తుంది. ఇక్కడ లైక్ కీవర్డ్ డెన్సిటీ ఎంత ఉంది, కీవర్డ్ వాల్యూమ్ ఎంత ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని మనకి నీట్గా ఇస్తుంది. అలాగే కంటెంట్ రాసుకోవచ్చు. ఇక్కడ
బట్ ఇవన్నీ కూడా ఫ్రీలో అయితే అసలు వర్కౌట్ అవ్వవు. మొత్తం పెయిడే. మనం యాడ్ చేసామంటే ఇంకా వాడు పేమెంట్ వైపే తీసుకెళ్తాడు. ఇట్లా మనకి కీవర్డ్ ఐడియాస్ అనేవి ఇన్ డెప్త్ ఐడియాస్ చూపిస్తాను. మనం ఒక కీవర్డ్ యాడ్ చేసాం అనుకోండి, దానికి సంబంధించిన ఐడియాస్ రిమైనింగ్ ఎలా సెర్చ్ చేస్తున్నారు, ఇవి ఎలా వస్తున్నాయి, సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, యావరేజ్ కీవర్డ్స్ డెన్సిటీ ఎంత ఉంది, ఫ్యామిలీ పిక్చర్ ఐడియాస్, ఫ్యామిలీ పోర్ట్రేట్ ఐడియాస్, లైక్ ఫ్యామిలీ పిక్ ఐడియాస్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్కి వాల్యూమ్ ఎంత ఉందని మనకి ఇలా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి కంటెంట్ రైటింగ్, టాపిక్ రీసెర్చ్ చేసుకోవటము, ఎస్సీఓ కంటెంట్ టెంప్లెట్స్, ఇవన్నీ కూడా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ లింక్కి సంబంధించినవి ఇవి. ఇక్కడ మన డొమైన్ యాడ్ చేస్తే ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది. ఎన్ని బ్యాక్ లింక్స్ మంచిగా వచ్చినాయి, ఎన్ని బ్యాక్ లింక్స్ డౌన్ అయినాయి, ఎన్ని బ్యాక్ లింక్స్ స్పామ్ ఉన్నాయి, డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇప్పుడు వస్తుంది అనమాట. స్పామ్ బ్యాక్ లింక్స్ ఏదైనా ఫైండ్ అవుట్ చేసామంటే ఆ ఫైండ్ అవుట్ చేసిన స్పామ్ బ్యాక్ లింక్స్ని మనము గూగుల్ సెర్చ్ కన్సోల్లోకి వెళ్ళేసి ఇక్కడ డిజర్వ్ చేస్తాం అనమాట. సెర్చ్ కన్సోల్లోకి వెళ్ళి రిమూవల్స్ ఉన్నాయి కదా, ఈ రిమూవల్స్లోకి వెళ్ళేసి న్యూ రిక్వెస్ట్, ఇక్కడ మన స్పామ్ బ్యాక్ లింక్ ఇచ్చేసి రిమూవ్ దిస్ యూఆర్ఎల్ ఓన్లీ అని సెలెక్ట్ చేసి ఆ యూఆర్ఎల్ అక్కడ పేస్ట్ చేస్తే నెక్స్ట్ కొట్టేసి మనం అడుగుతుంది. నెక్స్ట్ స్టెప్ సబ్మిట్ చేసామంటే ఇంకా అది కొన్ని రోజులు టైం తీసుకొని మనకి రిమూవ్ అయితే అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ 2-3 టైమ్స్ రిక్వెస్ట్ అనేది పెడుతూ ఉండాలి. అట్లా మనం రిమూవ్స్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ లింక్ ఆడిట్ చేసుకోవడం ఇక్కడ. ఇంకా రిమైనింగ్ ఇది మనకి ఇంకేం కనిపించదు. బట్ ఇవన్నీ కూడా ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఒక టూల్ మీద వర్క్ చేసామంటే రిమైనింగ్ టూల్స్ మీద ఆటోమేటిక్గా తెలుస్తుంది. బట్ కొన్ని చేంజెస్ ఉంటాయి తప్ప మిగతా అన్ని అవే ఉంటాయి కదా. ఆన్ పేజ్ ఎస్సీఓ చెక్కర్, ఆన్ పేజీలో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. లైక్ ఇక్కడ మన డొమైన్ ఎంటర్ చేసి ఆన్ పేజ్ ఎస్సీఓ చెక్కర్ అంటే ఆన్ పేజ్ డీటెయిల్స్ చూపిస్తుంది. మీరు ఎట్లా రోజుకి ఒకటో రెండో ఇందులో చెక్ చేసుకోవచ్చు. ఒక రోజు ఆన్ పేజీ, ఒక రోజు ఆఫ్ పేజీ, ఒక రోజు ఇవి అన్నీ ఒకసారి చేస్తే మీకు చూపించడం అనమాట. ఆర్గానిక్ ట్రాఫిక్ ఇన్సైట్స్ ఎంత ఉన్నాయి, లింక్ బిల్డింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు లాగిన్ చేసి పెట్టుకొని రోజుకి కొన్ని ఎన్ని వరకు వర్క్ అయితే అన్ని వరకు మీరు అనాలిసిస్ చేసుకోండి. ఒక రోజులో అయితే అవ్వవు ఇవన్నీ. రోజు కొన్ని మీకు ఎక్స్పీరియన్స్ కోసం ఎలా వర్క్ అవుతాయి అంతా కూడా. ఇది వచ్చేసి ఏఐ రిలేటెడ్, ఇవన్నీ ఓపెన్ చేయడానికి మళ్ళీ స్టాప్ అయిపోతాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ రిలేటెడ్ అండ్ ఇవి వచ్చేసి లోకల్ ఎస్ఈఓ రిలేటెడ్. ఇక్కడ వచ్చేసి మన బిజినెస్ నేమ్ అడ్రస్ అనేస్తే ఫ్రీ లోకల్ ఆడిట్ చేస్తా ఉన్నాడు. బట్ ఇండియాకు వస్తుంది అడ్రస్ ఇచ్చి ఒకసారి చెక్ చేయండి మీరు. ఇక్కడ ఎలా వస్తుంది ఏంటనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ వచ్చి ఇక్కడ చూపిస్తున్నాడు చూడు, ఇట్లా ఫొటోస్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూపిస్తాడు. మన ప్రొఫైల్ లింక్ ఎక్కడన్నా మనం మిస్ చేస్తే అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ రివ్యూస్ ఇవి చెక్ చేస్తాడు, లైక్ ఇన్సైట్స్ ఎలా ఉంది ఇవన్నీ చూస్తాడు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి చెక్ చేస్తాడు. ఇవన్నీ కూడా మనకి చూపిస్తాడు. మన లోకల్ రివ్యూ, మన లోకల్ బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా. ఇవి చూసుకొని ఇక్కడ ఏదైనా మిస్ అయితే వాటిని యాడ్ చేసుకోవడం, లిస్ట్ చేసుకోవడము, రివ్యూస్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన లోకల్. మ్యాప్ ర్యాంక్ ట్రాకర్ అంటే మ్యాప్ ర్యాంక్ ట్రాక్ చేయాలి అంటే ఏ కీవర్డ్స్కి లోకల్ ర్యాంక్ అనేది ట్రాక్ అవ్వాలి అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకుంటే దాన్ని బట్టి లోకల్ ట్రాక్ అనేది వస్తుంది. లోకల్ కీవర్డ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బిజినెస్లకి ఏంటంటే లోకల్ కూడా చాలా ఇంపార్టెంట్.
లైక్ ఇక్కడ వచ్చేసి ర్యాంక్ ట్రాక్ ఎలా చూపిస్తుంది అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ గా ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టాడు. యావరేజ్ ర్యాంక్ ఎంత ఉంది, షేర్ షేర్ ఆఫ్ వాయిస్ ఎట్లా, గుడ్డా బ్యాడా, లేకపోతే యావరేజ్ ఎంత వస్తుంది, పూర్ అయితే ఎట్లా, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి పెడతాడు. లైక్ కాంపిటేటర్స్ ర్యాంకింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. యా. ఇవి 3 చూడండి ఒకసారి. రేపు ఇంకొక టూల్ ఉంది లైక్ ఏహెచ్ఆర్ఎఫ్. అది పెద్దగా మనకేమి అసలు ఓపెన్ చేసి చూడడానికి కూడా పెద్దగా ఏమి ఉండదు. అది చూద్దాం. బట్ ఈ టూల్స్ ఇదైతే కొంచెం మీకు స్లోగా, ఒకవేళ మనం ఏదన్నా ఒక 2-3 కనుక సెర్చ్ చేసా ఉంటే ఫోర్త్ దానికి ఎలో చేయడం అనమాట, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఉండదు. అందుకని నేను ఏమి ఇందులో ఎలో యాడ్ చేయలేకుండా ఊరికే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు యాడ్ చేసుకొని దాన్ని మీరు ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసుకోండి. దాని మీద కూడా ఆ టూల్ కూడా చేస్తా అంటే మీకు కొంచెం అడ్వాంటేజ్ అనమాట.